తిరుమల తిరుపతి దేవస్థానంలో కుంభకోణం జరిగింది అని చెప్పేసి ధర్మారెడ్డి అండ్ కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరి పైన కూడా కేసులు నమోదయ్యాయని అంటున్నారు సార్. అసలు ఏం కుంభకోణం, ఏం జరిగింది సార్ అక్కడ? యాక్చువల్గా తిరుమలలో ఎప్పటి నుంచో కుంభకోణాలు జరుగుతున్నాయనేది గతంలో కూడా ఆరోపించారు. ముఖ్యంగా అక్కడ కిరణ్ రాయల్ జనసేన అతను ఇదే పనిలో ఉన్నాడు. ఎప్పటి నుంచో కూడా అక్కడ ప్రధానంగా ఆయన ఆరోపించిందేమో రోజా మీద. రోజా ఇక్కడ కుంభకోణాలు చేస్తుంది, టికెట్లు అమ్ముకుంటుంది, స్పెషల్ దర్శనాల టికెట్లు వివిఐపీలకు అమ్ముకుంటుంది, ఇవన్నీ ఆరోపించారు. అలాగే తెలుగుదేశం వైపు నుంచి ముఖ్యంగా మీడియా, ఆంధ్రజ్యోతి అయితే ప్రత్యేక కథనాలు ధర్మారెడ్డి మీద రాశారు. అప్పుడు ఈవో ధర్మారెడ్డి ఒక 2 కోట్ల గోల్డ్ వాచ్ ఒక జడ్జికి ఇచ్చారు, ఇవన్నీ కూడా రాశారు. దాని మీద మరి న్యాయ వ్యవస్థ కూడా విచిత్రంగా స్పందించలేదు. నిజానికి అది పెద్ద ఆరోపణ కదా, జడ్జికి ఇచ్చారంటే జడ్జి తీసుకోలేదని రాశాడు. జడ్జి అవమానించి తిట్టి పంపించాడు అని ఏదో రాశారు. అంటే వీళ్ళు న్యాయ వ్యవస్థని కొనడానికి ట్రై చేసి ఫెయిల్యూర్ అయ్యారనేది కథనం అప్పుడు. సో ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గతంలో ఏమేమి ఆరోపణలు చేశారో దాని మీద అంతా కేసులు పెట్టే కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. అందుకని డైరెక్ట్గా కొన్నేమో ప్రభుత్వమే పెడుతుంది, కొన్నేమో వాళ్ళ పార్టీ నాయకులు కంప్లైంట్లు ఇస్తే పెడుతుంది, కొన్నేమో మిత్రపక్షాల నాయకులు ఇస్తే పెడుతుంది, కొన్నేమో వ్యక్తులుగా ఎవరో ఇస్తారు కంప్లైంట్లు. ఈ రకరకాల మెథడ్స్లో తెలుగుదేశం ముందుకెళ్తుంది. కేసులు పెట్టడంలో కూడా అన్నీ కూడా ప్రభుత్వమే చూసుకోకుండా రకరకాల పద్ధతుల్లో కేసులు పెట్టించే కార్యక్రమం చేస్తుంది. ఇప్పుడు టీటీడీకి సంబంధించి ఇద్దరి మీద కంప్లైంట్లు ఒక ఇద్దరు తెలుగుదేశం నాయకులు ఇచ్చారు. గురజాల మాల్యాద్రి, నీలాయపారం విజయ్ కుమార్ అనే ఇద్దరు తెలుగుదేశం నాయకులు. వీళ్ళిద్దరూ నిన్న నీరబ్ కుమార్ సిఎస్ని కలిసి కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఈవో ధర్మారెడ్డి, అక్కడ టీటీడీ చైర్మన్గా ఉన్న బోమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కలిసి కుంభకోణాలు చేశారు అని చెప్పారు. ఇందులో ఏంటంటే శ్రీవాణి టికెట్లను అక్రమంగా అమ్ముకోవడం ఒకటి, రెండవదేమో గెస్ట్ హౌస్లకు భూముల కేటాయింపులు అక్రమ పద్ధతుల్లో ఇవ్వడం, ల్యాండ్ కేటాయింపులు, మూడవదేమో బడ్జెట్ని విపరీతంగా పెంచేశారు. మనకి ఎస్వి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు బడ్జెట్ 475 కోట్లు అయితే బోమన కరుణాకర్ రెడ్డి వచ్చినాక 1772 కోట్లు పెంచేశాడు. అంటే దాదాపు 1300 కోట్లు పెంచేశాడు. సో ఈ పెంచిన డబ్బుల్ని దేని ఖర్చు పెట్టారు, వీటి మీద తేలాలి అనేది రాశారు, అనేది కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి మళ్ళీ ఒకసారి ఆ 2 కోట్ల డైమండ్ విషయాన్ని కూడా ముందుకు తీసుకొచ్చింది. సో జగన్ మీద ఉన్న క్రిమినల్ కేసుల్ని కొట్టివేయించుకోవడం కోసం కోర్టు జడ్జిల్ని మ్యానిపులేట్ చేసే దానికోసం ఈ ధర్మారెడ్డి రంగంలో దిగాడు. యాక్చువల్గా ధర్మారెడ్డి ఐఏఎస్ కాదు, ఐఏఎస్ వాళ్ళనే అక్కడ ఈవోలుగా పెట్టే సంప్రదాయం ఉంది. దీన్ని బ్రేక్ చేసింది ఫస్ట్ వైఎస్ఆర్. అలాగే ఇప్పుడు కూడా జగన్ కూడా ఐఏఎస్ వాళ్ళని కాకుండా ఈ ధర్మారెడ్డిని పిలిచాడు. ధర్మారెడ్డికి ఏంటంటే నేషనల్ లెవెల్లో పరిచయాలు ఉన్నాయి. అక్కడికి జడ్జెస్ అందరూ వస్తారు కాబట్టి తిరుమల, అక్కడ వాళ్ళకి కొంత టైం కూడా ఉంటుంది స్పెండ్ చేయడానికి. సో వాళ్ళతో డీల్స్ మాట్లాడుకోవడానికి, నేషనల్ లెవెల్లో మేనేజ్ చేయడానికి ఇది చేస్తున్నారనేది. ఇది వాస్తవమే ఉండొచ్చు. ఎందుకంటే ఇదే పని తెలుగుదేశం చేయదా? తెలుగుదేశం కూడా చేస్తుంది. తెలుగుదేశం న్యాయ వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదా గతంలో? ఏ పార్టీ చేయడానికి ట్రై చేయదు. ఇక్కడ కేసీఆర్ చేయలేదా? కేసీఆర్ రమణకి ఇక్కడ ఇచ్చారనేది అప్పట్లో కుంభకోణం జరిగిందని కూడా రాశారు. ఆర్బిట్రేషన్ సెంటర్కి సంబంధించి అప్పనంగా ల్యాండ్ ఇచ్చేశాడు కేసీఆర్ అని. సో అలాగా ప్రతి ఒక్కరూ కూడా న్యాయ వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారనేది ఆరోపణలు ఎప్పుడూ ఉన్నాయి. అందుకని న్యాయమూర్తులుగా ఉండేవాళ్ళు ప్రైవేటు ఫంక్షన్లకి ఎందుకు వెళ్తారు పెద్దవాళ్ళకి? ఆ మధ్య కూడా రామోజీరావు మనోహరాల పెళ్లికి జడ్జిలు అందరూ వెళ్ళారు. దాని ఫోటోలు, దాని న్యూస్ కూడా అప్పట్లో బయటకు వచ్చాయి. సో అంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఉన్నవాడు ఖచ్చితంగా వ్యవస్థల్ని, డబ్బు అధికారం ఉన్నవాళ్ళు వ్యవస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయరా? వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు చేస్తారు. సాధారణ మనకేదో ఇష్యూ వస్తుంది, మనకి ఎవడు పోలీసు వాడు తెలుసు, ఎవడు ఇంకొక అధికారి తెలుసు, మనకు తెలియకపోతే మన ఫ్రెండ్కి తెలుసు, ఫోన్లు చేస్తాం కదా మనం, సార్ ఎవరో ఒక సిఐ తెలుసుంటే చెప్పండి మాకు ఈ ప్రాబ్లం వచ్చిందని. ఇది ప్రతి ఒక్కరూ ఓవరాల్ స్థాయిలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడం చేస్తారు. ఎందుకంటే వ్యవస్థలు అంత పారదర్శకంగా డెమోక్రటిక్గా పనిచేయవు కాబట్టి మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో, డబ్బులు ఇచ్చో, ఏదో చేసి
అందులో మనం ఒక్కోసారి మనకు న్యాయం జరగాలన్నా కూడా రికమెండేషన్లు చేసుకోవాలి. నేనేం తప్పు చేయలేదు సార్, కానీ నా మీద వాళ్ళు అవతల పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. సో అందుకని మీరు నేను కూడా కొంత డబ్బులు ఇస్తాను, రికమెండేషన్ చేసిన నేను నిర్దోషిని, ఆ నిర్దోషి అనేది తేలాలంటే కూడా నువ్వు డబ్బులు ఇవ్వాలి, పరపతి ఉపయోగించాలి. నువ్వు నేరం చేసినోడే వ్యవస్థలు మేనేజ్ చేస్తాడనేది అబద్ధం. నేరం చేయకపోయినా నిర్దోషి అయినా కూడా నువ్వు వ్యవస్థలు మేనేజ్ చేయకపోతే నీ నిర్దోషిత్వం అనేది ఇక్కడ బయటికి రాదు. ఇది మన కండిషన్. అందువల్ల ఈ రియాలిటీ అర్థమైనప్పుడు అధికారంలో ఉన్న జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ ఇంకొకటి అయినా ఇవన్నీ మ్యానిపులేట్ చేస్తారు. మొన్ననే మనకి కల్కి ప్రొడ్యూసర్ నోర్జార్ మళ్ళీ సవరించుకున్నాడు. పవన్ కళ్యాణ్ 1000 రూపాయలు పెంచుకోవద్దు కదా టికెట్ అన్నాడు. సో 1000 రూపాయలు పెంచడానికి అతను ఎలా చేస్తాడు అలాగా? దాని మీద కోర్టులో కూడా పెండింగ్ ఉంది. ఆ కోర్టులో ఏమి తేలదు. సో క్లియర్గా ఏంటంటే మనకి అధికారం ఉన్నప్పుడు దుర్వినియోగం అనేది ఖచ్చితంగా చేస్తారు. అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అనేది ఎప్పటి నుంచో ఉన్న సామెత. కాబట్టి ఖచ్చితంగా జగన్ పీరియడ్లో తిరుమలను ఉపయోగించుకొని జడ్జిలను లేకపోతే కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయలేదా అంటే ఖచ్చితంగా చేస్తారు. చంద్రబాబు చేయడా ఖచ్చితంగా చేస్తాడు. చంద్రబాబు ప్రత్యేక విందులు ఇవ్వలేదా జడ్జెస్కి, ప్రత్యేక గిఫ్ట్లు ఇవ్వలేదా? అట్లాగే అమరావతిలో ల్యాండ్స్ కేటాయించలేదా? ఇవన్నీ జరుగుతాయి. ప్రతి ఒక్కరు ఏంటంటే ఎక్కడెక్కడ రాజకీయ నాయకులు ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఒకటి సిబిఐ లాంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలతో ఇబ్బంది ఉంటుంది. రెండవది న్యాయ వ్యవస్థ. ఫైనల్గా న్యాయ వ్యవస్థలు దిగాలి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులు ఎవరు లేరు. మోడీ లాంటి వాళ్ళు పాల్పడరు అంటారు, కానీ పెద్ద ఎత్తున అదానికి అంబానీ కట్టుబట్టడాన్ని ఏమంటారు? అట్లాగే బీజేపీలో కూడా బోల్డ్ మంది అవినీతి పరులు ఉన్నారు. కాబట్టి క్లియర్గా ఏంటంటే అవినీతి లేకుండా ఇవాళ రాజకీయాలు లేవు. అక్రమ మార్గాల్లో తాము సంపాదించకుండా రాజకీయ నాయకులు ఎవరు లేరు. రాజకీయమే పెద్ద వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారం అక్రమ మార్గాల్లోనే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వస్తే ఆ కుంభకోణాలు బయటకు వీళ్ళు తీస్తారు, వాళ్ళు వస్తే ఈ వేల కుంభకోణాలు బయటకు వస్తాయి. ప్రజలకు అర్థమయ్యేది ఏమంటే ఎవడున్న కుంభకోణాలు తప్పు. మనకు ఒకసారి 5 ఏళ్ళకి వీళ్ళ మీద మొహం ఎత్తి వాడిని పెట్టుకోవడం తప్ప వాడు చేయడానికి ఏం గ్యారెంటీ లేదు కదా. ఒక్కొక్కడు అక్కడెవరు గుంటూరు ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడనేది కథలు చెప్తారు. అట్లాగే చంద్రబాబు ఇచ్చిన చాలామంది విపరీతం ఖర్చు పెట్టారు. ఇంకా వాళ్ళకంటే ఎక్కువ జగన్ వైసీపీ వాళ్ళు చాలా చోట్ల వీళ్ళే ఎక్కువ డబ్బులు ఇచ్చారు ఓటర్లకి. మరి వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎలాగో ఏడుస్తుంటాడు. గెలిచినోడి పరిస్థితి ఏంటి? వాడికి అధికారం ఉన్నప్పుడు మళ్ళీ తను పెట్టిన డబ్బులు లాగాలి, మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్కి కూడా దీన్ని ఉపయోగించుకొని డబ్బులు పెట్టుకోవాలి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సో కుంభకోణాల నుంచే వస్తాయి. ఆ కుంభకోణాలు ఎక్కడ వీలైతే అక్కడ ప్రతి ఒక్కడు చేస్తాడు. అలాగా వైసీపీ వాళ్ళు చేయలేదనేది అబద్ధం. ఖచ్చితంగా చేసుంటారు. తిరుమలలో ఎందుకు చేయరు? తిరుమలలో అధికారాన్ని ఉపయోగించుకొని తిరుమలలో ఉన్న ఆ పరిస్థితిని ఉపయోగించుకొని ఆ జడ్జిలు వీళ్ళందరూ అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఖచ్చితంగా చేసి ఉండొచ్చు. సో వీళ్ళు వచ్చారు కాబట్టి కుంభకోణాలు బయటికి తీయడం మంచిదే. వీళ్ళు వచ్చినా చేస్తారు, వాళ్ళు వచ్చినా మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు మీద కుంభకోణాలు మళ్ళీ బయటకు వస్తాయి. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత పొరపాటున వాళ్ళు వస్తే ఇదే టాపిక్ రివర్స్లో మాట్లాడుకోవాలి. కాబట్టి తిరుమల అనేది ఖచ్చితంగా అసలు ఈ దర్శనాలు, ఈ వివిఐపీలు వ్యవహారాలు ఉన్నాయంటేనే అక్కడ అక్రమాలు జరుగుతాయని. అందరికి సాధారణంగా ఉండే, అందరికి ప్రజలకి ఈక్వల్గా ఉండే సిస్టమ్ ఉంటే జరగదు. అట్లా లేనప్పుడు జరుగుతాయి. పేరుకి దైవభక్తి కదా. నేను అందుకని చాలాసార్లు చెప్తుంటా, వీలైనంత థియరీ ఫాలో అవుతారు. మరి అంత దైవభక్తి ఉండేవాడు నువ్వు, నీకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని దేవుడి దగ్గరికి పోతే దేవుడు నిన్ను కరుణిస్తారా? కరుణించకూడదు కదా ఆ దేవుడు. మరి ఆయన నువ్వు అందరు భక్తుల్లాగా రాలేదు నువ్వు, కాబట్టి నేను నిన్ను స్పెషల్గా ఏమి చూడను, కాబట్టి నీకు ఇబ్బంది కలుగుతుంది, నువ్వు అందరిలాగా నువ్వు కూడా కీలో కష్టాలు పడి రా అని చెప్పాలి కదా దేవుడు. ఇతని మరి ఎందుకు చెప్పట్లేదు అంటే క్లియర్గా ఏంటంటే వాళ్ళు అదొక యాక్టివిటీ తప్ప నిజంగా భక్తిలో సోకాల్డ్ ప్యూరిటీ ఇవేమి ఉండవు. ఎవడి పరపతుల్ని డబ్బుని ఉపయోగించి దేవుడి దగ్గర కూడా అందరికంటే ముందు పోవాలని, ప్రసాదాలు సపరేట్గా రావాలని ఇవన్నీ చేస్తారు.
ఇవన్నీ చేసే పరిస్థితి ఉన్నప్పుడు